మొక్కు తీరినందుకు గాను పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో బోరుబావి వేయించిన బండి శ్రీకాంత్. ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ దిలీప్. మున్సిపల్ పక్షాన కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించిన చైర్మన్. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మహిమగల శ్రీ పోచమ్మ తల్లి ప్రాంగణంలో శ్రీ శివగంగా బోర్వెల్స్ వారి సహకారంతో బోరుబావి వేయించిన బండి శ్రీకాంత్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లి మహిమగల పోచమ్మ తల్లి అని కొనియాడారు. తాను కోరుకున్న కోరిక నెరవేరిన సందర్భంగా తల్లికి కృతజ్ఞతతో ఆలయంలో బోరు వేయిస్తున్నానని తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో బోరుబావి వేయిస్తున్నటువంటి బండి శ్రీకాంత్ను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ బోరుబావి నీరు మంచిగా పడాలని, అలాగే ఆ తల్లి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తెలిపారు. మున్సిపల్ పక్ష శ్రీకాంత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పొనగంటి విష్ణు, పొనగంటి రాము, శీలం శ్రీనివాస్, తూర్పాటి చందన, శంకర్, కొలుగూరి సురేష్, మంద రాజేష్, పొనగంటి అంజయ్య, శివగంగా బోర్వెల్స్, తూర్పాటి పోచయ్య, బిట్ల తిరుపతి, సదానందం, కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రక్షగా పోచమ్మ టెంపుల్ దగ్గర బండి శ్రీకాంత్ గారు ఇక్కడ బోర్ వేయించడం జరుగుతుంది. భక్తుల గురించి ఇక్కడికి వచ్చేటువంటి పోచమ్మ తల్లి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు వారికి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ సొంతంగా వారు బోర్ వేయించినందుకు మా మున్సిపల్ కౌన్సిలర్ తరఫున, నా తరఫున, ఇక్కడ గ్రామ వార్డు ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాం. అమ్మవారి దగ్గర అమ్మవారి ఆశీస్సులు జమ్మికుంట పట్టణం పైన, వారి కుటుంబ సభ్యుల పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిగ్విజయంగా మంచిగా నీళ్లు పడి అందరికీ ఉపయోగపడే విధంగా పోషించాలని ఆశిస్తున్నాను. మున్సిపల్ పరిధిలోని కోటోడ గ్రామంలో బండి శ్రీకాంత్ గారు గత నెల రోజుల క్రితం పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని తన యొక్క మొక్కు కోరుకోవడం జరిగింది. ఆ నెలలోపే తన మొక్కు తీర్చినందుకు గాను అమ్మవారికి దగ్గర భక్తుల సౌకర్యార్థం ఒక బోరు వేయించాలని కూడా నిశ్చయం తీసుకొని ఈరోజు పోచమ్మ టెంపుల్ దగ్గర బోరు వేయించడం జరుగుతుంది. ఇలాగే ఇంకా అమ్మవారి ఆశీస్సులు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కానీ కోట్లోడం అందరి పైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ శ్రీకాంత్ గారి కుటుంబానికి ఇంకా ఆయురారోగ్యాలు ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా